హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం గత కొద్ది రోజులుగా ఒక యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి. పరమహంస గారు శ్రీ యుక్తేశ్వర్ గిరి గారిని కలవడం, వారి ఆశ్రమానికి వెళ్ళడం, వాళ్ళిద్దరూ అక్కడ ఆశ్రమంలో కొంత గడుపుతూ ఉండగా యుక్తేశ్వర గిరి గారి గురించి తెలుసుకోవాలనుకుంటారు. వారి యొక్క జీవిత చరిత్ర, చిన్నప్పటి కథలు వినాలని ఉంది అంటే ఆయన చెప్తారండి. ఈరోజు కొన్ని చెప్తానంటున్నారు. కానీ ప్రతిదానికి ఒక నీతి ఉందంట. మరి మనం కూడా ఆ నీతి ఏంటో తెలుసుకుందామండి ఈరోజు. ప్రతిదానికి ఒక నీతి ఉంది అని చెప్పేటప్పుడు శ్రీ యుక్తేశ్వరి గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయండి. అంటే నువ్వు కూడా నీతి తెలుసుకో అని అర్థమనమాట. వాళ్ళమ్మ ఒకసారి ఈయన్ని బెదిరించటానికి, యుక్తేశ్వర గిరి గారిని బెదిరించటానికి చీకటి గదిలో దెయ్యం ఉందని భయపెట్టిందంటండి. ఈయన వెంటనే అక్కడికి వెళ్లి చూసి దెయ్యం కనిపించలేదని చాలా నిరాశంగా చెప్పారంట. మరెన్నడూ కూడా వాళ్ళమ్మ ఈయనకి దెయ్యాల కథలు చెప్పి భయపెట్టలేదంట. ఇక్కడ నీతి ఏంటి అంటే, నీ భయానికి నీ భయానికి కారణమైన దానికి ఎదుటపడి చూడు. నీకేదైతే భయపడుతున్నావో దానికి ఎదుటపడి చూడమని చెప్తున్నారండి. అది ఎప్పుడూ కూడా జీవితంలో నిన్నింకా ఇబ్బంది పెట్టదు అని ఇక్కడ యుక్తేశ్వరగిరి గారు చెప్తున్నారండి. ఇంకా రెండవది, ఈయన జ్ఞాపకాల్లో మరొకటుంది. అదేంటంటే, వీళ్ళ పక్కింటి వాళ్ళకు ఒక గజ్జి కుక్కుందంటండి. ఆ కుక్క ఈయనకి కావాలని కోరికంట. ఆ కుక్క కోసం ఈయన కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసి పారేశారంటండి శ్రీ యుక్తేశ్వరగిరి గారు. అంతకన్నా కంటికి ఇంపుగా ఉండే ఆ కుక్కల్ని ఇస్తామని ఎంత చెప్పినా కూడా యుక్తేశ్వరగిరి గారు వినిపించుకోలేదండి. ఇందుట్లో నీతి ఏంటి అంటే, మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది ఊహాకల్పితమైన, అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది. అంటే అది గజ్జి కుక్క అయినా కూడా ఈయన ఎప్పుడైతే కావాలి, కావాలి అనుకుంటున్నారో ఆ మోహం గుడ్డివాళ్ళని చేస్తుందంట. అది. అంతేగాకుండా ఊహాకల్పితమైన ఒక అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది అని చెప్తున్నారు. మూడో కథండి. కుర్రవాడి మనసు మలచటానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేదంట. మాట వరుసకు వాళ్ళమ్మ చేసిన ఒక్క వ్యాఖ్యానం ఒకటి మనకి వినిపిస్తానని చెప్తున్నారు యుక్తేశ్వరగిరి గారు. ఒకడి కింద నౌకరీకి కుదిరిన వాడు బానిస అని. ఆ సంగతి ఈయన మనసులో ఎంత గాఢంగా నాటుకుందంటే, శ్రీ యుక్తేశ్వరగిరి గారికి పెళ్ళైన తరువాత కూడా వచ్చిన ఉద్యోగాలన్నిటిని కూడా నిరాకరించారండి. కుటుంబానికున్న డబ్బు భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకునేవారంట. ఇందులో నీతేంటంటే, మంచివి ప్రోత్సాహకారాలైన సూచనలు పిల్లల సూక్ష్మగ్రహణ శక్తిగల చెవులకు ఎక్కేటట్టు చెయ్యాలి. వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలా కాలంగా ఉంటాయి. అంటే మంచి చెప్పామనుకోండి, అది లోతుగా వాళ్ళ మనస్సులో నాటుకుపోయేటట్టు చెప్పాలంట. అలాంటప్పుడు చిన్నప్పుడే ఏవైతే అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో, అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలా కాలం ఉంటాయి. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. మిగతావి థాంక్ యూ ఫర్ వాచింగ్.